ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని డే బుక్లో ఏ ఫార్మాట్లో పాస్ చేస్తారో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని బుక్స్లో ఏ విధంగా పాస్ చేశారని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏంటంటే 21st July 2025 క్యాష్ గివెన్ బై ఓనర్ ఫర్ బిజినెస్ పర్పస్ ₹1 lakh అన్నాడు. అంటే ఇక్కడ బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే క్యాష్, కాబట్టి ఆ క్యాష్ని డెబిట్ చేయాలి. ఇక్కడ ఎంట్రీ చూడండి ఏ విధంగా వస్తుందో. ఫస్ట్ డేట్ మెన్షన్ చేయాలి, 21st July 2025. నెక్స్ట్ పర్టికులర్స్లో ఫస్ట్ బిజినెస్ క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేసాం. చూడండి, క్యాష్ అకౌంట్ డేటా ఇలా రాస్తారండి. క్రెడిట్ దేని చేయాలంటే ఏదైతే గివింగ్ ఆస్పెక్ట్ ఉంటుందో దాన్ని క్రెడిట్ చేయాలి. గివింగ్ ఆస్పెక్ట్ ఏం లేదండి, గివర్ ఎవరండి? ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ గివర్ అవుతాడు. ఇప్పుడు ఓనర్ ఇచ్చే అమౌంట్ని ఓనర్ అని రాయమండి. ఓనర్ని ఏ విధంగా మెన్షన్ చేస్తామంటే క్యాపిటల్ అని చూస్తామండి. కాబట్టి క్రెడిట్ ఏం చేసాము? టు క్యాపిటల్. అమౌంట్ వచ్చేసి డెబిట్ 1 lakh, క్రెడిట్ 1 lakh. అర్థమవుతుందండి. కింద బీయింగ్ క్యాష్ గివెన్ బై ఓనర్ ఫర్ బిజినెస్ పర్పస్ ఉంది కదండి, దాన్ని నరేషన్ అంటారండి. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటండి? 21st July 2025 పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹25,000. అంటే 21st July 2025 గూడ్స్ పర్చేజ్ చేసామండి 25,000. July 2025 డెబిట్ ఏం చేస్తామంటే రిసీవింగ్ యాజ్ పర్చేస్ కాబట్టి పర్చేస్ని డెబిట్ చేస్తాం. పర్చేస్ అకౌంట్ డేటార్ టు మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందంటే సరుకు క్యాష్ కొంటున్నాం కదా, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాలి. టు క్యాష్ 25,000 బీయింగ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. నరేషన్ మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 వచ్చి ఏంటంటే 21st July 2025 సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹40,000. కాబట్టి ఇక్కడ బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? సరుకు వెళ్ళిపోతుంది, క్యాష్ వస్తుంది. కాబట్టి బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలండి. క్యాష్ అకౌంట్ డేటార్. ఫస్ట్ డేట్ మెన్షన్ చేస్తాము, మళ్ళీ క్యాష్ని డెబిట్ చేస్తాము. డెబిట్ చేస్తే ఏమని రాయాలండి? క్యాష్ అకౌంట్ డేటార్. ఎంత? 40,000 అమౌంట్. టు దేని క్రెడిట్ చేయాలండి? బిజినెస్కు గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? సరుకు వెళ్ళిపోతుంది కాబట్టి సరుకు సేల్ చేసేస్తాం కాబట్టి దాన్ని సేల్స్ అని మెన్షన్ చేస్తామండి. టు సేల్స్ ఎంత? 40,000. నరేషన్ ఏం రాస్తామండి? బీయింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఓకేనా అండి? ఇవి 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్స్.